వెల్కమ్ టు ఆర్కేబీ 9 న్యూస్. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ ధర్మోర గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్మర్పల్లి హెల్త్ సూపర్వైజర్ ఆకుల మారుతి సిబ్బందితో పలు ఆరోగ్య అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైన సందర్భంగా సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, కలరా, టైఫాయిడ్ ఇలాంటి వ్యాధుల నుండి కాపాడుకోవడానికి తమ ఇంటిని చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటిని వేడి చేసి చల్లార్చిన తరువాత వడబోసి నీటి తాగాలని, ఇంటిలో నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు కుళాయిలను శుభ్రపరచుకోవాలని, డెంగ్యూ దోమల ఇంటిలోని మంచినీటిలోనే నివాసం ఉంటాయని, కనుక ఇంటిలోని కూలర్లు, ఇంటిలోని పనికిరాని టైర్లు, కొబ్బరి చిప్పలు, నీటి కుళాయిలో నీరు నిల్వ ఉంచకుండా చూడాలని, డెంగ్యూ, మలేరియా వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియచేయాలని కోరారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మాత్రలు పంపిణీ చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత, పర్యావరణ పరిశుభ్రత, అలాగే సీజనల్ వ్యాధులపై క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. పాఠశాల, వంటశాల, మరుగుదొడ్లను పరిశీలించి వాటి పరిశుభ్రతపై తమకు సూచనలు ఇస్తూ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, MLH పి లావణ్య, ANM ఆశా వర్కర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ రంగనాథన్చారి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ధర్మోరలో ZPHS మరియు ప్రైమరీ స్కూల్ యొక్క ఆవరణలో విద్యార్థులను ఉద్దేశించి ఈ వర్షాకాలంలో ప్రబలేటువంటి సీజనల్ వ్యాధుల గురించి పిల్లలకు కూలంకుషంగా వివరించడం జరిగింది. అంతేకాకుండా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, తర్వాత హ్యాండ్ వాష్ గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే దోమల యొక్క నివారణ ఏ విధంగా తీసుకోవాలి, నీటి గుంటలు ఎక్కడ నిల్వ ఉండకుండా చూసుకోవాలి, మురికి నీరు నిల్వ ఉండకుండా పారేలా చూసుకోవాలి. తర్వాత ఎక్కడ కూడా కొబ్బరి చిప్పలు కానీ, పాడైపోయినటువంటి కూలర్లు కానీ, ఇతరత్ర హౌజులు కానీ ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ప్రతి శుక్రవారము ఫ్రైడేను డ్రైడేగా పాటించాలి. ఎక్కడ కూడా ఒక చాయ్ చెంచా నీరు నిల్వ ఉండకుండా చూడాలని విద్యార్థులకు ఆరోగ్య బోధన చేయడం జరిగింది. మన ధర్మోరా గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విచ్చేసినటువంటి కమ్మర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ బృందానికి స్వాగతం, సుస్వాగతం. ఈ సందర్భంగా మెడికల్ బృందం మా విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు వ్యక్తిగత పరిశుభ్రత మరియు దోమలు, ఈగల వల్ల వచ్చేటువంటి వ్యాధుల గురించి, తర్వాత వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సవివరంగా తెలియజేసినటువంటి బృందానికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.